కాలంలో ప్రపంచవ్యాప్తంగా 80% మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య డయాబెటిక్స్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడాన్ని డయాబెటిక్స్ అంటారు. డయాబెటిక్స్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే స్థూలకాయం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆ తర్వాత ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల డయాబెటిక్స్ ని అదుపులో ఉంచవచ్చు. ఇక డయాబెటిక్స్ ఉన్నవారు పాలు, పెరుగు తినవచ్చా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు పాలు, పెరుగు తీసుకోవచ్చని, కాకపోతే కొవ్వు లేని వాటిని తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. వెన్న తీయబడిన పాలు తాగవచ్చు, దాంతో తయారు చేసే పెరుగు తినవచ్చు. శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. పాలు, పెరుగులో ఉండే పోషకాలు, ప్రోటీన్లు డయాబెటిక్స్ ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి. వెన్న తీసిన పాలను రోజుకు ఓ 2 గ్లాసులు తాగితే మంచిది. అదే పెరుగు అయితే ఒక 2 కప్పులు తీసుకోవచ్చు, అంతకు మించి తీసుకోవద్దని వైద్యులు చెప్తున్నారు. ఇక మజ్జిగ రూపంలో అయితే 3 గ్లాసులు తాగవచ్చని అంటున్నారు. డయాబెటిక్స్ ఉన్నవారు జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను, పిండి పదార్థాలను తగ్గిస్తే మంచిది. దీంతో డయాబెటిక్స్ అదుపులో ఉంటుంది. మన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.